సూర్యనారాయణ టెంపుల్ అండి, సింహాచలం కొండ కింద ఉంది. హనుమంతకు వెళ్ళే రూట్లో ఉంది. సూర్యనారాయణ టెంపుల్ చాలా ఫేమస్. ఆదివారం వస్తే చాలా జనం వస్తారు, వేల మంది వస్తుంటారు. చాలా ఫేమస్ అండి. ఓం సూర్యనారాయణ మహా. సూర్యనారాయణ టెంపుల్ అండి, చాలా ఫేమస్. సండే వచ్చిందంటే వేల జనం వస్తుంటారండి. ఓం సూర్యనారాయణ మహా. ఓం సూర్యనారాయణ మహా. చాలా ప్రసిద్ధి చెందిందండి ఇది. చాలా జనం వస్తుంటారు. అండి. అడివారం నుంచి సింహాచలం రోడ్ నుంచి హనుమంతకు వెళ్ళే రూట్లో ఉంది. ఇది చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. చాలా ఫేమస్ అండి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అండి. దగ్గరలో గోశాల ఉందండి. సూర్యనారాయణ ఓం నమో నారాయణ. సూర్యనారాయణ ప్రభు కాపాడుతండి. అందరూ రండి. చాలా వందల మంది వస్తుంది పూజ చేయడానికి. నమో నారాయణ. సూర్యనారాయణ విశాఖపట్నంలో ఇక్కడ ఉదయం ఉందండి సూర్యనారాయణ టెంపుల్. చాలా జనం వస్తుంటారండి, కొన్ని వేల మంది వస్తుంటారు దర్శించుకుంటానికి. సండే అయితే విపరీతం జనం వస్తుంటారండి. పక్కనంతా గోశాల ఉందండి. ఎంత రోడ్లు అండి అది. సింహాచలం నుంచి హనుమంతకు వెళ్ళే రూటు. ఓం నమో నారాయణ. అదే సింహాచలం కొండ అండి. అదంతా సింహాచలం కొండ. ఏడు గుర్రాలు ఉన్నాయండి మొత్తం. 7 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యనారాయణ స్వామి చూస్తున్నాడు, మనందరికీ దీవెనలు అందిస్తున్నాడు. మీరు కూడా ఒకసారి తప్పక రండి ఒకసారి. నమో నారాయణ. ఓం సూర్యనారాయణ మహాప్రభు. తండ్రి కాపాడు తండ్రి. సండే వస్తే కొన్ని వేల మంది జనం వస్తుంటారండి ఇక్కడికి. ఓం సూర్యనారాయణ మహా. ఓం నారాయణ. తండ్రి కాపాడు తండ్రి. ప్రజలందరూ కాపాడు తండ్రి.